ఒకవైపు నదుల అనుసంధానం పేరుతో పొరుగు రాష్ట్రం ఏపీ కొత్త నాటకానికి తెరతీసింది. ఈ నేపథ్యంలో మరోసారి కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం వెనక అనుమానాలు రేగుతున్నాయి. మేడిగడ్డ మాటున కాళేశ్వరంపై పెను కుతంత్రం జరుగుతున్నట్లు తెలుస్తోంది. దశాబ్దాలుగా గోదావరిని కొల్లగొట్టి తెలంగాణను ఎండబెట్టారు సమైక్య పాలకులు. స్వరాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఆ కుట్రలను ఛేదించారు తొలి సీఎం కేసీఆర్. పల్లమెరిగే నీటికి కొత్త నడకలు నేర్పించి గోదావరిని కొండపోచమ్మ చెంతకు చేర్చారు. కాళేశ్వరం అనే అద్భుతాన్ని 4.5 సాకారం చేశారు. తెలంగాణను సస్యశ్యామలం చేసిన ఆ కాళేశ్వరాన్ని పూర్తిగా విఫల ప్రాజెక్టుగా చిత్రీకరించే కుట్రలకు తెరతీసింది రేవంత్ సర్కార్. అయితే ఈ కుట్రల తెర వెనుక పెద్ద మంత్రాంగమే ఉన్నట్టు క్లియర్గా అర్థమవుతోంది. గోదావరిని కొల్లగొట్టి తెలంగాణను ఎండబెట్టేందుకే కాళేశ్వరంపై కుట్రలు జరుగుతున్నాయి. నదుల అనుసంధానం పేరుతో ఇప్పుడు కొత్త నాటకం తెరమీదకొచ్చింది. ఢిల్లీ టు హైదరాబాద్ వయా అమరావతిగా తెలంగాణ నీళ్లపై కుట్రలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. పొరుగు రాష్ట్రానికి చంద్రబాబు సీఎం అయిన తర్వాత గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టు తెరమీదకొచ్చింది. ఇందుకు కేంద్రం 3,000 కోట్లు కేటాయించింది. పోలవరానికి ప్రాణహిత నీళ్లు చేరకుండా అడ్డుగా ఉన్నది కాళేశ్వరంలోని మేడిగడ్డ బరాజ్. ప్రాణహిత నీళ్లు పోలవరానికి తరలించేందుకే మేడిగడ్డను బలిపీఠం ఎక్కించింది రేవంత్ సర్కార్. రాజకీయ దుర్నీతితో తెలంగాణ రైతాంగాన్ని బలిపెడుతుంది. 3 పిల్లర్లు కుంగిన సాకుతో మేడిగడ్డను పూర్తిగా అడ్డు తొలగించుకున్నారు. అందుకే మరమ్మతులు చేయకుండా మొత్తం కాళేశ్వరంపై కుట్రలకు తెరతీశారు. ఈ ఇష్యూను డైవర్ట్ చేసేందుకే కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ కు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. అసలు కేసీఆర్ చేసిన నేరమేంటి? మానవ నిర్మిత అద్భుతమైన కాళేశ్వరాన్ని నిర్మించడమే తప్ప తెలంగాణను 1 కోటి ఎకరాల మాగాణంగా మార్చడమే కేసీఆర్ చేసిన ద్రోహమా? కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డ బరాజేనా? తెలంగాణను అన్నపూర్ణగా మార్చిన ప్రాజెక్ట్ కుటిల పాలకులకు ఇంకెప్పుడు అర్థమవుతోందని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అసలు కాళేశ్వరంలో ఎటువంటి అవినీతి జరగలేదని ఇప్పటికే కాగ్ తేల్చేసింది. అయినప్పటికీ మేడిగడ్డను బూచిగా చూపించి ఇంకెంతకాలం కోడిగుడ్డుపై ఈకలు పీకుతారు? మల్టీలెవెల్ ఇంజనీరింగ్ మార్వెల్గా పేరుగాంచిన కాళేశ్వరంతో ఇప్పటికీ తెలంగాణకు బహుళ ప్రయోజనాలు సమకూరుతున్నాయి. ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవం, నల్గొండ జిల్లాలో చివరి ఆయకట్టుకు సాగునీరు, హైదరాబాద్కు తాగునీరు, ఇవన్నీ కాళేశ్వరంతోనే సాధ్యమవుతున్నాయి. ఒకవైపు ప్రాజెక్టు ఫలాలు పొందుతూనే మరోవైపు కాళేశ్వరం కట్టిన కేసీఆర్పై రేవంత్ సర్కార్ కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తుంది. తెలంగాణ కరువుకు శాశ్వత పరిష్కారం కాళేశ్వరం. తలాపున గోదావరి పారుతున్న తనువంతా ఎడారై ఎండిన శాపానికి విమోచనం కాళేశ్వరం. తెలంగాణ ఆగమైతే సంకలు గుద్దుకుందామని చూసిన వాళ్లు అసూయతో రగిలిపోయేలా చేసిన వరప్రదాయిని కాళేశ్వరం. బతుకు విలువ తెలుస్తున్నా, పంటల విలువ తెలుస్తున్నా. ఒకవేళ కాళేశ్వరమే కట్టకపోతే మెదక్ల మల్లన్న సాగర్ ఎక్కడిది అధ్యక్ష? కొండపోచమ్మ సాగర్ ఎక్కడిది? రంగనాయక సాగర్ ఎక్కడిది? ఇల్లంతకుంటలో అన్నపూర్ణ ఎక్కడిది? వాటిలో నీళ్ళు ఎక్కడివి అధ్యక్ష? చెప్తే నవ్వొస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఓడికి తెస్తున్నాం ఆటాటోపమని చెప్పి అది ఆడ వరంగల్ యాన పోయి నీళ్ళు ఇడిచింది అధ్యక్ష. దేవాదులు కాదు, కాకతీయ కాలువలు నీళ్ళు ఇడిచింది. కాకతీయ పురవి ఆడ పోయి నీళ్ళు ఇడిచింది అధ్యక్ష. ముఖ్యమంత్రి హైదరాబాద్ ఎట్లా పోతే కాలువలో నీళ్ళు ఎట్లా పోయినాయి అధ్యక్ష. మళ్ళీ ఆయన ఎట్లా హైదరాబాద్ వాపస్ వచ్చాడు, నీళ్ళు కూడా వాపస్ వచ్చేసి నీళ్ళు పోయి కురవి ముడ్డించుకొని హైదరాబాద్ వాపస్ వచ్చేది కథ. ఈ తర్వాత రాలేక జీవితంలో ఇవాళ ఎక్కడి అధ్యక్ష? అద్భుతమైన జలధారం
ఎంత అద్భుతమైన జలధారం. నేను దేవుణ్ణి నమ్ముతా అధ్యక్ష, పాత విధానాలు నమ్ముతాం. కొన్ని ఎక్కడ నది దాటినా పెద్దలు ఇచ్చిన విజ్ఞానం ప్రకారం ₹1 బిల్లును ఒక నాణ్యం వేసుకుంటూ పోతాం అధ్యక్ష. నేను అనేక సందర్భాల్లో గోదావరి దాటిపోయి మళ్ళీ దాటి వస్తూ ఉంటే డబ్బులున్నాయో నీళ్ళు ఇద్దామంటే, నీళ్లున్నాయో డబ్బులు ఇద్దామంటే గోదావరిలో అసలు నీళ్లు కనబడకపోయేది అధ్యక్ష. ఓ మడుగుల్లో గుంటల్లో ఉంటే దాన్ని వెతికి దాని దగ్గరికి పోయి పైసలు వేసి వచ్చేది. కానీ ఈరోజు అధ్యక్ష, నేను మన మంచిర్యాల ఆసిఫాబాద్ పోయి రిటర్న్ వస్తుంటే ఆ బ్రిడ్జి మీద ఆపితే, మా చందర్ ఎమ్మెల్యే ఆపితే కళ్ళ ముందర ఒక సముద్రం లాంటి గోదావరి, ఆనాడు ఎండిపోయి దుమ్ము కొట్టుకొని పోయిన గోదావరి. మీకు ఏమర్థమవుతుందని నాకు అర్థం కాదు. నీళ్లు మోటార్ పెట్టకుండా గోదావరికి 2 దిక్కులా కూడా 5-5 కిలోమీటర్ల దూరంలో నీళ్లు కక్కుతున్నాయి బోర్లన్నీ. పర్కులేషన్ జరిగి అద్భుతంగా గోదావరిలో నీళ్లు ఆపితే కరెంటుతో ప్రమేయం లేకుండా నీళ్లు కక్కుతున్నాయి అధ్యక్ష. బోర్లు ఫోటోలు వస్తున్నాయి పేపర్లలో, టీవీలలో. ఎన్ని బ్యారేజీలు అధ్యక్ష గోదావరి మీద? కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రైతుల కన్నీళ్లు తుడిచిన ముక్తీశ్వరం. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కలల సౌధం కాళేశ్వరం అంటే మేడిగడ్డలో కుంగిన 3 పిల్లర్లు మాత్రమే కాదు, కాళేశ్వరం అంటే 3 బరాజ్లు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌస్లు, 203 కిలోమీటర్ల టన్నెల్స్, 1531 కిలోమీటర్ల కాలువలు, 13 జిల్లాలకు సాగు తాగునీరు, 664 మీటర్ల ఎత్తుకు గోదావరి నీటి విశ్వరూపం. ఇది కాళేశ్వరం. అదే ఉత్తరాన గోదావరి. గోదావరి అధ్యక్ష యాద్ చేసుకుంటే దుఃఖం వస్తుంది, కళ్ళలో బాధ అవుతుంది. నేను దేవుణ్ణి నమ్ముతా అధ్యక్ష, పాత విధానాలు నమ్ముతాం. కొన్ని ఎక్కడ నది దాటినా పెద్దలు ఇచ్చిన విజ్ఞానం ప్రకారం ₹1 బిల్లును ఒక నాణ్యం వేసుకుంటూ పోతాం అధ్యక్ష. నేను అనేక సందర్భాల్లో గోదావరి దాటిపోయి మళ్ళీ దాటి వస్తూ ఉంటే డబ్బులున్నాయో నీళ్ళు ఇద్దామంటే, నీళ్లున్నాయో డబ్బులు ఇద్దామంటే గోదావరిలో అసలు నీళ్లు కనబడకపోయేది అధ్యక్ష. ఓ మడుగుల్లో గుంటల్లో ఉంటే దాన్ని వెతికి దాని దగ్గరికి పోయి పైసలు వేసి వచ్చేది. కానీ ఈరోజు అధ్యక్ష, నేను మన మంచిర్యాల ఆసిఫాబాద్ పోయి రిటర్న్ వస్తుంటే ఆ బ్రిడ్జి మీద ఆపితే, మా చందర్ ఎమ్మెల్యే ఆపితే కళ్ళ ముందర ఒక సముద్రం లాంటి గోదావరి, ఆనాడు ఎండిపోయి దుమ్ము కొట్టుకొని పోయిన గోదావరి. మీకు ఏమర్థమవుతుందని నాకు అర్థం కాదు. నీళ్లు మోటార్ పెట్టకుండా గోదావరికి 2 దిక్కులా కూడా 5-5 కిలోమీటర్ల దూరంలో నీళ్లు కక్కుతున్నాయి బోర్లన్నీ. పర్కులేషన్ జరిగి అద్భుతంగా గోదావరిలో నీళ్లు ఆపితే కరెంటుతో ప్రమేయం లేకుండా నీళ్లు కక్కుతున్నాయి అధ్యక్ష బోర్లు. కాళేశ్వరం కమిషన్ నోటీసులపై బెదిరేది లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేవలం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే రేవంత్ రెడ్డి ఈ నోటీసుల కుతంత్రానికి తెర తీశారని మండిపడ్డారు. తమ అవినీతి కమిషన్ల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే కాంగ్రెస్ నోటీసుల డ్రామా ఆడుతోందని నిప్పులు చెరిగారు. కాళేశ్వరాన్ని విఫల ప్రయోగంగా చూపించేందుకు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కలిసి కుట్ర చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పై ప్రజలు తిరగబడే రోజులు దగ్గరకొచ్చాయని కేటీఆర్ అన్నారు. 17 నెలలుగా పాలన చేతగాక ప్రజలకిచ్చిన అడ్డగోలు హామీలను నెరవేర్చే దమ్ములేక తాము తీసుకునే కమిషన్ల మీద ఇవాళ రాష్ట్రం మొత్తం గగ్గోలు పెడుతుంటే, ముఖ్యంగా రాష్ట్రంలో ఉండే ఈ చిన్న చిన్న వర్కులు చేసుకునే కాంట్రాక్టర్లతో సహా అందరూ చివరికి సెక్రటేరియట్కి వచ్చి ఇది కమిషన్ల ప్రభుత్వం అని చెప్పి 20% కమిషను, 30% కమిషన్ అంటూ వాళ్ళు ధర్నాలు చేయడం, చివరికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ మంత్రులే ఈ ప్రభుత్వంలో కమిషన్లు లేనిది, పైసలు లేనిది, పర్సెంటేజీలు లేనిది ఏది జరగదు అని నిష్కర్షగా ఇవాళ బహిరంగ వేదికల మీదే చెప్తా ఉంటే ఏం చేయాలనో తెలవక దిక్కుదోచక తమ కమిషన్ల నుంచి ప్రజల దృష్టి మలచడానికే ఇవాళ కమిషన్లని, దానికేదో నోటీసులని ఈ ప్రభుత్వం డ్రామా చేస్తూ ఉన్నది. ప్రజాపాలన కాస్త ఈరోజు పర్సెంటేజ్ల పాలనగా మారిపోయింది. ఇది వాస్తవం. 20%, 30% అనేది మేం చేస్తున్న ఆరోపణ కాదు. ఇవాళ స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్తున్న మాట, ఈ రాష్ట్రంలో కాంట్రాక్టర్లు సెక్రటేరియట్లోనే ధర్నా చేసే దుస్థితి వచ్చిన మాట వాస్తవం. నల్లగొండ బిడ్డల తరపున, నల్లగొండ రైతుల తరపున అడుగుతా ఉన్నా. ఎస్ఎల్బీసీ టనల్ కూలి 8 మంది చచ్చిపోయి 3 నెలలు అవుతా ఉంది. రేపటితో 3 నెలలు నిండుతుంది. ఇంకో ప్రభుత్వంలో సమర్థుడైన ముఖ్యమంత్రి ఉంటే మంగళగ్రహం నుంచి కూడా ఈ పాటికే తిరిగి మనుషులు అక్కడికి ఎక్కువపోయి ఉంటే ఆడికెళ్ళి తెచ్చేటోళ్ళు. సమర్థవంతమైన ప్రభుత్వం ఉంటే చేసే పని గది. కానీ 3 నెలలు అయితే అసలు ఎస్ఎల్బీసీ టన్నెలు మీ కమిషన్ల ఆరాటంతో, మీ కక్కుర్తితోని ఏదైతే కూలిపోయిందో ఇంతవరకు
అందులోంచి శవాలను కనీసం తీసే దమ్ము లేదు, కనీసం ఆ పనుల విషయంలో ఏం జరిగిందో చెప్పే పరిస్థితి లేదు. అదేవిధంగా సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయింది. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోతే ఇప్పటి వరకు ఆ సంస్థ మీద కానీ ఆ ఎందుకు కూలిపోయిందన్న దాని మీద కానీ ఎలాంటి ఎంక్వైరీ లేదు, ఎలాంటి కమిషన్ లేదు, ఆ సంస్థ మీద ఎలాంటి చర్య తీసుకున్న పాపాన పోలేదు. వట్టెం పంప్ హౌస్ మునిగింది కాంగ్రెస్ వచ్చిన తర్వాత, ఇంతవరకు దాని మీద చర్యలు లేవు. పెద్దవాగు ప్రాజెక్టు 2 సార్లు కొట్టుకుపోయింది, దాని మీద చర్యలు లేవు. అందుకే ఇది కాంగ్రెసు బీజేపీ కలిపి వండుతున్న వంటకం ఏదైతే ఉందో, కాళేశ్వరాన్ని ఒక విఫల ప్రయోగంగా చిత్రీకరించే ప్రయత్నం ఏదైతే ఉందో, ప్రజలకు వాస్తవాలు తెలుసు. మాకు ఈ దేశంలోని చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. అంటే కమిషన్ల పేరిట, కాలయాపన పేరిట, కమిటీల పేరిట తామిచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు, వాటిని ప్రజల దృష్టి వాటి నుంచి పక్కకు తీసుకుపోయే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో వదిలిపెట్టే సమస్య లేదు. ఎప్పుడు ఇస్తావు నెలకు 2500 రాష్ట్రంలోని 1,68,00,000 మంది ఆడబిడ్డలు అడుగుతున్నారు, అడుగుతూనే ఉంటాం. అట్లాగే ఎప్పుడు ఇస్తావు తులం బంగారం అని ఇవాళ పెళ్లిళ్లలో ఉండే ఆడబిడ్డల తల్లిదండ్రులు అడుగుతున్నారు, వదిలిపెట్టాం. ఎప్పుడు ఇస్తావు 4,000 పెన్షన్ అని చెప్పి ఇవాళ రాష్ట్రంలోని పెద్ద మనుషులు అడుగుతున్నారు, వాళ్ళ తరపున అడుగుతూనే ఉంటాం. అట్లాగే ప్రతి ఒక్క హామీని అమలు చేసేదాకా వదిలిపెట్టాం. మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్ని డ్రామాలు ఆడినా అవన్నీ కూడా తప్పకుండా దూది పింజల్లాగా తేలిపోతాయనే మాట కూడా తప్పకుండా చెబుతూ, ముమ్మాటికి న్యాయము ధర్మము గెలుస్తుంది, ముమ్మాటికి తెలంగాణకు మేలు చేసిన వాళ్ళని ఆ దేవుడు కాపాడతాడు. మీరు ఎన్ని చిల్లర ప్రయత్నాలు చేసినా, వచ్చి 17 నెలల నుంచి మీరు చేస్తున్నాయని చిల్లర ప్రయత్నాలే, ఈ కమిషన్ అని, ఆ కమిషన్ అని, ఈ ఎంక్వైరీ అని, ఆ ఎంక్వైరీ అని. అందుకే నేను చెప్పేది, ఈ 3D మంత్రం ఎక్కువ రోజులు నడవదు. ఈ డిసెప్షన్, డిస్ట్రక్షన్, కేసీఆర్ మాట అంటే తెలంగాణ ప్రజలకు వేదం. అటువంటి కేసీఆర్ పై కుట్రలు చేస్తే తెలంగాణ సమాజం ఊరుకోదని బీఆర్ఎస్ నేతలు హెచ్చరిస్తున్నారు. కాళేశ్వరం కమిషన్ నోటీసులపై కేసీఆర్ కు తెలంగాణ ప్రజలంతా అండగా ఉంటారని గులాబీ నేతలు స్పష్టం చేశారు. రేవంత్ సర్కార్ ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గారికి కాళేశ్వరం ప్రాజెక్టు మీద అటెండ్ కావాలని చెప్పేసి నోటీసులు ఇవ్వడం అనేది ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ చేసింది. ఈరోజు కేసీఆర్ గారు నోటీస్ ఇచ్చాడు కాదు, ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెచ్చుకున్న తెలంగాణ సమాజం మొత్తం మీద, తెలంగాణ ప్రజల మీద మొత్తాన్ని మీద దాడిగా భావిస్తూ ఈరోజు మీకు రేవంత్ రెడ్డి గారు ఒక పైశాచిక ఆనందం పొందిండు. కేసీఆర్ గారు నోటీస్ ఇచ్చినాం, కేసీఆర్ గారు కాళేశ్వరం మీద అటెండ్ అవుతారు అని ఒక పైశాచిక ఆనందం పొందుతున్నాడు. ఈరోజు కేవలం వీళ్ళ టార్గెట్ అంతా కూడా తెలంగాణ రాష్ట్రం సాధించిన కేసీఆర్ గారిని ఈరోజు ఇబ్బంది పెట్టేలో భాగంగానే ఈరోజు కమిషన్ నోటీసులు పంపిండు. కేసీఆర్ నిజంగానే ఇటువంటి భయపడితే గిట్ట తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చేటోళ్ళు కాదు, మీ కమిషన్లకు భయపడేటోళ్ళం కాదు. మేము తెచ్చిన తెలంగాణ కేసీఆర్ మీద విషంజిముడు మానుకోండి. నీకు నువ్వు 42 గ్యారెంట్లు, ఆ గ్యారెంట్ల మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీ కమిషన్ల మీద, మీ యొక్క సెక్రటరియట్లో కానీ అక్కడ కమిషనర్ దందా నడుస్తుంది, దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. కానీ ఈ కేసీఆర్ విషయం మీరు బంద్ చేయమని చెప్పేసి డెఫినెట్గా రేపు తెలంగాణ సమాజం కూడా అందరూ స్పందిస్తారు. తెలంగాణ ఉద్యమం ఎట్లయితే కేసీఆర్ వెంట నడిచిండ్రో ఈరోజు మళ్ళీ తెలంగాణ సమాజం మొత్తం కూడా కేసీఆర్ గారికి అండగా ఉంటాయని చెప్పేసి మేము హెచ్చరించడం జరుగుతుంది. 24 గంటల కరెంట్ ఇచ్చి, రైతు బంధు ఇచ్చి, రైతు బీమా ఇచ్చినందుకు కేసీఆర్కి నోటీస్ ఇస్తారా? గిట్టుబాటు ధర ఇచ్చినందుకు కేసీఆర్ గారికి నోటీస్ ఇస్తారా? రైతుల కష్టాలు చూసి ఏ పంట నష్టం వస్తే ఆ పంటకు సహాయం చేసినందుకు నోటీస్ ఇస్తారా? దేశంలోని అత్యధిక వరి పంట పంజాబ్, హర్యానా తర్వాత, కేరళ తర్వాత ఎక్కడో ఉంటుండే మనది, అది నెంబర్ 1 స్థానం తెచ్చినందుకు నోటీస్ ఇస్తారా? ఎందుకు నోటీస్ ఇస్తారు? నోటీసులు మీకు ఇవ్వాలి, ప్రజలు మీకు ఇస్తున్నారు నోటీసులు. తెలంగాణ మొత్తం ముళ్ళకంప చేసేసారు. అన్ని సమస్యలతో ఏ ఒక్క వర్గం, అటు విద్యార్థుల నుంచి యూనివర్సిటీకి పోయే పరిస్థితి లేదు, అశోక్ నగర్కి పోయే పరిస్థితి లేదు, ప్రజల దగ్గర పోయే పరిస్థితి లేదు, రైతు కూలీల దగ్గర పోయే పరిస్థితి లేదు, ముఖం లేదు. రైతుల దగ్గర పోయే ముఖం లేక కేసీఆర్ గారికి నోటీస్ ఇస్తామని చెప్తారు. కేసీఆర్ గారు కాదు నోటీస్ ఇచ్చినట్లు, ప్రతి రైతుకి ఇచ్చినట్లు. నువ్వేదో కేసీఆర్ గారి మీద నోటీసులు ఇచ్చి ఆయనను కూడా పిలిస్తే నీ ఈగో సాటిస్ఫై అవుతుందేమో,
నీ ఈగో సంతృప్తి చెందుతుందేమో కానీ తప్పకుండా తెలంగాణ ప్రజానికం, తెలంగాణ రైతాంగం మాత్రం నీ మీద తిరగబడుతుందనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకుంటే, ఇవాళ మీరు కేసీఆర్ కట్టించిన సెక్రటరియట్ మీకు కావాలి, కేసీఆర్ కట్టించిన యాదాద్రి మీకు కావాల్సి వచ్చింది, కేసీఆర్ కట్టించిన మీరు చూపించుకుంది అదే కదా, ఇంకేం లేవు కదా మీకు. ఇంకా సిగ్గనిపించట్లేదా? అక్కడ నల్లమల్లలో పోయి 29 మందికి 1,88,00,000 రూపాయలు మాత్రమే ఇచ్చి దానికి 12 మంది మంత్రులు, 3 హెలికాప్టర్లు. సిగ్గనిపించట్లేదా అండి మీకు? పరిపాలన అంటే నీ సొంత ఊరికి ఒక చిన్న గుడి కట్టడానికి పోతే 12 మంది మంత్రుల పరిపాలన గాలికి వదిలేసి, మరి ప్రజల సొమ్ముతోని మీరు జల్సాలు చేసుకుంటూ తిరుగుతున్నారు. మీరు గిరిజనులకు ఇచ్చిన సొమ్ము 1,88,00,000, 29 కుటుంబాలకు 6 లక్షల చొప్పున. కానీ మీరు ఖర్చు పెట్టింది 5 కోట్లు, 3 హెలికాప్టర్లు, 12 మంది మంత్రులు, ఇంతమంది ప్రజానీకం. ఇవన్నీ డైవర్ట్ చేయడానికి, ప్రజల దృష్టిని మళ్లించడానికి మీరు కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చారు. మీ తాటాకు చప్పుళ్లకు కేసీఆర్ కానీ బీఆర్ఎస్ కానీ భయపడరు. తప్పకుండా తెలంగాణ ప్రజలు మీకు గుణపాఠం చెప్తారు, బుద్ధి చెప్తారు. కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులపై బీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు. రాజకీయ కుట్రతోనే రేవంత్ సర్కార్ నోటీసుల చర్యకు పూనుకున్నదని ధ్వజమెత్తారు. సర్కార్ కుతంత్రాలకు వదిలేది లేదని, బెదిరేది లేదని తేల్చి చెప్పారు. వాళ్ళ కేసీఆర్ గారు ఇటీవల నిర్వహించిన బీఆర్ఎస్ 25 సంవత్సరాల రజతోత్సవ సభ వరంగల్లో సక్సెస్ అయినటువంటి సభను చూసి, ఆ సభకు వచ్చినటువంటి ఆదరణ చూసి, ముఖ్యంగా యువత లక్షలాది కథలు వచ్చినటువంటి మరి యువత ఉత్సాహాన్ని చూసి, రైతుల యొక్క మద్దతును మళ్ళీ దూరం చేసేటువంటి కుట్రలో భాగంగా కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని బదనాం చేసేటువంటి కుట్రలో భాగమే ఇవాళ మళ్ళీ పీసీ ఘోష్ కమిషన్ గడువు ముగించబడిందని చెప్పి ప్రకటించారు. ప్రకటించిన తెల్లారే 2 నెలల ఎక్స్టెన్షన్ కి రాష్ట్ర ప్రభుత్వం తెరలేపింది. ఎక్స్టెన్షన్ ఇచ్చినట్టు కొన్ని గంటల్లోనే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ గారికి, అదేవిధంగా ఆనాటి సాగునీటి శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారికి మరి నోటీసులు ఇవ్వడం అనేటువంటిది అది ముమ్మాటికి కుట్రే అనేటువంటి విషయాన్ని కూడా ఇది గంటల గడియల్లోనే నిర్ణయించినటువంటి ఒక కుట్రగా మరి తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతులు, మేధావులందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు. తెలంగాణని సస్యశ్యామలం చేసేందుకు కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తారా? 4 కోట్ల మంది ప్రజల్లో 70 లక్షల మంది ప్రజలకు, 70 లక్షల మంది రైతులకు మరి ఈరోజు నీరందించి వాళ్ళకందరికీ కూడా పంటలు పండించేందుకు సహకారం అందించిన కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తారా? సుంకిశాల కుంగిపోతే దానికి నోటీసులు లేవు. మరియు ఎస్ఎల్బీసీ టనల్ కుంగిపోయి 8 మంది చచ్చిపోతే ఒక శవం దొరికింది, మిగతా శవాలు దొరకలేదు ఈ రోజు వరకు, దానికి నోటీసులు లేవు. పెద్దవాగు కొట్టుకపోతే దానికి నోటీసులు లేవు. మరి ఇలా అనేక రకాలుగా ప్రమాదాలు జరిగితే దేనికి కూడా నోటీసులు లేవు. కానీ 89 పిల్లర్లలో కేవలం 3 పిల్లర్లు కుంగిపోతే దాన్ని ఒక సంవత్సర కాలంగా రాజకీయం చేసుకుంటూ పబ్బం గడుపుతున్న సంగతి దివాళికోరు ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటాను. ఇటువంటి దివాళికోరు ఆలోచనల్ని, ఇటువంటి కేసీఆర్ గారి మీద పగబట్టే ఆలోచనల్ని మానుకో అని చెప్పేసి కూడా నేను ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి హితవు చెప్తా ఉన్నాను. एक प्रगतिशील, समृद्ध और संपन्न राज्य है. हम अक्सर एक बात कहते हैं, मैंने रिट्रोस्पेक्टिव इस प्रोजेक्ट के लिए दी और मुझे खुशी है कि ये डैम कालेश्वरम के कारण हैदराबाद की भी पानी की समस्या को सुलझाया गया है. ప్రపంచాన్ని అబ్బురపరిచిన ప్రాజెక్టు కాళేశ్వరం. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని కాంగ్రెస్ సీనియర్ నేతలే గతంలో ప్రశంసించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైనింగ్ లో తప్పే లేదని ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తాజాగా కాళేశ్వరంపై కాంగ్రెస్ చేస్తున్న కమిషన్ కుట్రల నేపథ్యంలో మరోసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నిజంగా దేశ చరిత్రలోనే మొట్టమొదటి కావచ్చు బహుశా. దీనికి ముఖ్యమంత్రి గారిని కూడా, వారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే అభ్యంతరం ఉన్న, ప్రాబ్లమ్స్లో ఉన్న ప్రాజెక్టులు ఆపేసి రీడిజైన్ చేసే పొరపాటు తప్పేం లేదు. మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అసెంబ్లీలో ఈ ప్రాణహిత చేవెళ్ల తుమ్మిడియేటి చర్చ వస్తే ఆ కాంగ్రెస్ ఒక నాయకుడు మేము ప్రిపేర్ అయ్యి రాలేదన్నాడు. ఆయన ఒక నాయకుడు అంటే ఎంత విచిత్రం అంటే, కానీ మనం ఒక బాధ్యతమైన పోస్ట్లో ఉన్నప్పుడు అది నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది.
నిజంగా దేశ చరిత్రలోనే మొట్టమొదటి కావచ్చు బహుశా. దీనికి ముఖ్యమంత్రి గారిని కూడా వారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే అభ్యంతరం ఉన్న ప్రాబ్లమ్స్లో ఉన్న ప్రాజెక్టులు ఆపేసి రీడిజైన్ చేసే పొరపాటు తప్పేం లేదు. మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అసెంబ్లీలో ఈ ప్రాణహిత చేవెళ్ళ తుమ్మిడియేటి చర్చ వస్తే ఆ కాంగ్రెస్ ఒక నాయకుడు మేము ప్రిపేర్ అయ్యి రాలేదన్నాడు. ఆయన ఒక నాయకుడు అంటే ఎంత విచిత్రం అంటే, కానీ మనం ఒక బాధ్యతమైన పోస్ట్లో ఉన్నప్పుడు అది నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. నిజంగా దేశ చరిత్రలోనే